అండ్ ఇంకొకటి సార్ చాలామంది యూట్యూబ్లో ఇప్పుడు హిందూ గ్రంథాల గురించి లేదంటే పురాణాల గురించి చాలా రకాలుగా వాళ్ళకి అవగాహన ఉంటుందో లేదో తెలీదు వస్తున్నారు కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు. సో అవి పట్టుకొని మిగిలిన వాళ్ళు ట్రోల్ చేయడం ఇది కదా ఇది కదా అని చెప్పేసి అవగాహన ఉన్న వాళ్ళు లేని వాళ్ళు వచ్చి సబ్జెక్టు మాట్లాడుతున్నారు చాలామంది. దాని గురించి ఏం చెప్తారు? సింపుల్ అమ్మా. ఇప్పుడు బైబిల్లో ఏదన్నా ఒక విషయం నేను పట్టుకుని మాట్లాడాను అనుకోండి, వెంటనే అరే అలా మాట్లాడుతావు నీకు బైబిల్ ఏం తెలుసురా అంటారు. అరే 1020 పేజీలు బుక్ తిరిగటానికి ఏముంది దాంట్లో? తిప్పి తిరిగేసి చదివితే 10 రోజులు అయిపోయింది. అవునా? దాన్ని మేము చదవలేదు అంటారు వీళ్ళు. కొంతమంది ఏమంటారు, నువ్వు చదివావు కానీ నీకు అర్థం కాలేదురా, నువ్వు కేవలం అక్షరార్థం చూస్తున్నావు, ఆత్మీయ అర్థంలో చదవాలి అంటారు. నేను అడుగుతున్నా, నాకు ఆత్మీయ అర్థంలో చదవటం తెలియలే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైబిల్లో ఏదన్నా ఒక వచనం లేదంటే ఒకటి కంటే ఎక్కువ వచనాలు బైబిల్ని అక్షరార్థంలో చదవకూడదు, ఆత్మీయ అర్థంలో చదవాలి అని ఉన్నది ఎక్కడైనా ఉందా? లేదు. అదేమన్నా ఉంటే లలిత్ కుమార్ నీకు ఇది కూడా తెలియదా అని చెప్పి ఆత్మీయ అర్థంలో ఉన్నదా చదవాలి అన్న రెఫరెన్స్ ఇదిగో అని చెప్పి నాకు పెట్టండి. దాని ప్రకారం అలాగే చదువుతాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ 10 సార్లు చదువుతా. చెప్పాగా 1000 పేజీల పుస్తకం ఈడిస్తే 10-15 రోజులు, అంటే తంటం అంటే పుస్తకాన్ని కాదు, వాడుకలు అలా చెప్తాంలే. అలా 10 రోజులు 15 రోజులు చదివి పక్కన పడేస్తా. అప్పుడు డిబేట్ చేద్దాం. కొన్ని హిందూ గ్రంథాలకు వచ్చేపాటికి హిందూ గ్రంథాలని ఎలా అర్థం చేసుకోవాలి, వేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఉపనిషత్తులను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి మాకు ప్రమాణాలు ఉన్నాయి. మాకు వేదాన్ని అర్థం చేసుకోవటానికి వేదాంగాలు ఉన్నాయి, వేదోపాంగాలు ఉన్నాయి. ఉపనిషత్తుల్ని వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి వాటి యొక్క పూర్వపక్షం ఉత్తరపక్షం తెలుసుకోవటానికి దర్శనాలు ఉన్నాయి. న్యాయము, శిక్ష, యోగము ఇవన్నీ కూడా పూర్వమీమాంస ఉత్తరమీమాంస ఉన్నాయి. అలాగే పురాణాలని చదవటానికి మాకు పురాణాలని ఎలా అర్థం చేసుకోవాలనేది వ్యాసులు వారు చెప్పిన మాటే ఉంది. ఇతిహాస పురాణాభ్యం వేదం సముపబ్రహ్మయేత్ అంటే వేదం యొక్క ఉపబ్రహ్మణాలుగా ఇతిహాస పురాణాలని చూడాలి. అంటే వేదంలో చెప్పబడ్డ విలువల్ని ఎలా అర్థం చేసుకోవాలి సామాన్యులకి కథ రూపంలో చెప్పటం కోసం అని చెప్పేసి ఈ పురాణాలని చెప్పారు అని చెప్తున్నారు. దాని ప్రకారం అర్థం చేసుకోవాలి. కానీ ఈడు పురాణాన్ని మాత్రం అక్షరం టు అక్షరం మక్కి టు మక్కి చదువుతానంటాడు. మరి వాడికి హిందూ గ్రంథాల పట్ల క్లారిటీ ఉందా, నాకు హిందూ గ్రంథాల పట్ల క్లారిటీ ఉందా? వాడికి బైబిల్ పట్ల క్లారిటీ ఉందా, నాకు బైబిల్ పట్ల క్లారిటీ ఉందా? ఇది డిబేట్ చూసే వాళ్ళు ఆలోచించి చెప్పండి. ఓకే సార్. ఇంకొకటి దేవదాసి వ్యవస్థ గురించి కూడా మీ దాంట్లో ఇలా దేవదాసి వ్యవస్థ అంటే అర్పించుకోవడమే కదా, మరి దీన్ని ఏమంటారు? అసలు దేవుడిలాగా ఎలా కొలుస్తారు? అసలు ఇదేం వ్యవస్థ, ఇట్లాంటి దారుణమైన వ్యవస్థ అంటున్నారు. ఇక్కడ దేవదాసి వ్యవస్థ అనేది చాలా వక్రీకరణకి గురైందమ్మా. చాలామందికి దాని గురించి తెలియదు. ఈ రోజు కూడా దేవదాసి అనే ఒక కులం ఉంది. వాళ్ళు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే దేవుడికి హిందూ ధర్మశాస్త్రం ప్రకారము మొత్తం షోడశ ఉపచారాలని ఉంటాయి. అర్ఘ్యము, పాద్యము, వస్త్రము, ఆచమనము ఈ టైప్లో. లాస్ట్లోకి వచ్చేపాటికి గానము, నృత్యము ఈ రెండు కూడా ఉంటాయి. పూర్వం దేవాలయాలు మూసే ముందు ఈ షోడశోపచారాలతోటి పూజలు చేసేవాళ్ళు. అందులో లాస్ట్కి చెప్పాను కదా గానము, నాట్యం అని చెప్పేసి, ఈ నాట్యం చేసేవాళ్ళని దేవదాసీలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు భగవంతుడి ఎదుట మేము నృత్యం చేస్తున్నాం కాబట్టి మా నృత్యం బయట ఎవరికి పడితే వాళ్ళ కోసం కాదు, భగవంతుడిని మెప్పించడం కోసమే. కాబట్టి కంప్లీట్గా మేము భగవంతుడికి డెడికేట్ చేయబడ్డ వాళ్ళము. కాబట్టి మేము దేవుడికి తప్ప ఇంకెవరికి దాసులం కాదు, మేము దేవదాసీలము అని చెప్పి అనౌన్స్ చేసుకున్నాం. వాళ్ళకి ఎటువంటి ప్రివిలేజెస్ ఉంటాయంటే, మామూలుగా గుడిలో ప్రధాన అర్చకుడు చనిపోతే లేదంటే అర్చకుడు ఎవరైనా ఆ గుడికి సేవ చేసే అర్చకుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తే వాళ్ళకి అగ్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్తారంటే దేవాలయంలోని అగ్నిని తీసుకువెళ్తారు అంత్యేష్టి కోసం. అలాంటి దేవదాసి చనిపోతే కూడా ఆ దేవస్థానంలో ఉన్న అగ్ని మూల విరాట్కి పెట్టే దీపంలో నుంచి అగ్నిని తీసుకువెళ్ళి ఇస్తారు. అంత ప్రివిలేజెస్ ఉన్నాయి. కానీ ఇందాక చెప్పాను కదా, ఏ వ్యవస్థలో అయినా సరే ఒకడికి మితిమీరిన అధికారం చేతుల్లోకి వస్తే వాడు మిస్యూజ్ చేయటం మొదలు పెడతారు. అలా మిస్యూజ్ చేస్తూ ఈ దేవదాసీల్ని వాళ్ళ బానిసలుగా మార్చుకున్నారు కొంతమంది వ్యక్తులు. వ్యక్తులు చేసిన తప్పుని ధర్మానికి ఇచ్చేద్దామా? పోనీ వ్యక్తులు చేసిన తప్పు కారణంగా భగవంతుడి కోసం తమను తాము త్యాగం చేసుకున్న ఆ త్యాగధనుల యొక్క జీవితాన్ని అవమానిద్దామా? చేయలేం కదా. ఈ రోజున దాన్ని ఏమంటారు, మిస్యూజ్ చేయబడింది, లేకపోతే మ్యానిపులేషన్ అంటారా, ఏదో చేయబడింది, వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు పోగొట్టడానికి చాలా మంది కృషి చేశారు. ఆ కృషి చేసిన వాళ్ళు చాలా మంది హిందువులు కూడా ఉన్నారు కదా. మరి ఇప్పుడు అనేది దేవదాసి వ్యవస్థ కంప్లీట్ గా వ్యవస్థ లేదు ఇంకా కంప్లీట్ గా. ఇప్పుడు ఆ ఉపచారాలు కూడా ఎక్కడ జరగట్లేదు. కానీ మొత్తం వ్యవస్థను తప్పు పట్టడం, లేకపోతే అసలు ధర్మమే తప్పు అంటూ ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. సో ఫస్ట్ ఏదైనా ఒక వ్యవస్థలో ఏదైనా ఒక ఆచారము లేదంటే ఒక క్రతువు నడుస్తుందంటే అది ఎందుకు మొదలైంది, ఏ ఉద్దేశంతో జరుగుతుంది అనేది తెలుసుకుంటే ఇటువంటి అనుమానాలు ఏవి ఉండవు.